పంచాయతీల అభివృద్ధి ప్రజా పనులతోనే సాధ్యమని, పెండింగ్ పనులను తక్షణమే పే చేయాలని ఇప్పటివరకు మండలంలో 1.89 కోట్లు వసూలు చేయడం జరిగిందని గొల్లప్రోలు ఎంపీడీఓ సెలెట్ రాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీఓతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు 4.55 కోట్ల పన్నులు బకాయికి గాను మండలంలో ఇప్పటికే 1.89 కోట్లు వసూలు చేయడం జరిగిందన్నారు. 10 పంచాయతీలకు గాను విజయనగరం 100% పూర్తి చేయగా, 9 పంచాయతీలలో ఓరల్గా 45% పూర్తవగా 55% వసూలు చేయవలసి ఉందన్నారు. చేబ్రోలు, దుర్గాడ, తాడిపర్తి, వన్నెపూడి గ్రామాలలో అధిక శాతం బకాయిలు ఉండడంతో ప్రత్యేక టీములుగా ప్రతిరోజు పన్ను వసూలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు మార్చి 31వ తేదీలోగా డిఎల్డీఓ, డిఎల్పీఓల పర్యవేక్షణలో పన్నులు 100% వసూలు చేశామన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు పన్నులు కడితేనే గ్రామాభివృద్ధి సాధ్యమన్నారు. నా పేరు ఎన్ సెలెట్ రాజు, ఎంపీడీఓ గొల్లప్రోలుగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ముఖ్యంగా మన గౌరవ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన గొల్లప్రోలు మండలానికి సంబంధించి 4,55,00,000 పైబడి ఇంటి పన్ను వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 1,89,00,000 వరకు వసూలు చేయడం జరిగింది. అయితే మన 10 గ్రామాలకు సంబంధించి ఒక గ్రామం విజయనగరం ఒకటి 100% వసూలు చేయబడి ఉంది. ఇంకా 9 గ్రామ పంచాయతీలలో సుమారుగా మనకి 45% ఓవరాల్గా వసూలు చేయబడి ఉంది. ఇంకా మన మండలం 55% ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించిన వారు ఇచ్చినటువంటి కోఆపరేషన్ బట్టి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన మండలంలో ఇంకా 55% సంబంధించి చేబ్రోలు, తర్వాత దుర్గాడ, తర్వాత తాడిపర్తి, వన్నెపూడి ఈ గ్రామాల్లో కూడా అధిక శాతం పన్నులన్నీ కూడా బకాయి కలిగి ఉన్నాయి. అవి కూడా మేము ప్రతిరోజు కూడా టీముల వారీగా ప్రతి ఇంటిని సందర్శించి వసూలు కోసం వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళు ఆర్థికంగా ఒకరోజు 2 రోజులు గ్యాప్లో కడతామని వాయిదాల పద్ధతిలో ఈ యొక్క ఎక్కువ సంవత్సరాలు పెండింగ్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆ విధంగా వాయిదా తీసుకున్నారు. అయితే రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రంలో సంబంధించి గౌరవ కమిషనర్ గారు 31వ తేదీలోగా 100% పన్నులు వసూలు చేయాలన్నటువంటి ఆదేశాలను అనుసరించి గౌరవ మన సిఇఓ గారు, అలాగే మన గౌరవ డిఎల్డిఓ సారు, డిఎల్పిఓ మేడము ప్రత్యేకించి మన మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా కూడా అధికారిని నియమించడం జరిగింది. వారి ద్వారా గ్రామాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో టీంల కింద ఏర్పడి ప్రతి ఇంటిని కూడా సందర్శించే విధంగా టీంలు ఏర్పాటు చేసుకుని వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇంటి పన్నులు 100% చెల్లించి మన గ్రామాల అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ డిప్యూటీ ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు, వారు కూడా 2 మాటలు వాళ్ళు కూడా చెప్పాలని కోరుతున్నాం. ఈ గ్రామ పంచాయతీలో ఈ పన్నులు మరియు పన్నేతరములకు సంబంధించి ఇంతవరకు ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఇప్పుడు కూడా లేనంత విధంగా వసూలు చేయడం జరిగిందండి. అదేవిధంగా మిగిలిన 50% కూడా అందరూ కూడా సహకరిస్తే వాటి కూడా 100% వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో దాతల యొక్క సహాయ సహకారాలతో వస్తువులు కొనుగోలు చేసి డ్రాప్ పెట్టడం జరిగిందండి. లక్కీ డిప్ ద్వారా తీసి ప్రజలకు అందించాలనే ఉద్దేశం మీద, ప్రజలను ప్రోత్సహించాలనే ఉద్దేశం మీద లక్కీ డిప్ ద్వారా కూడా మేము ప్రైజ్ పెట్టడం జరిగిందండి. ఈ నెల 30 తారీఖు లోపులో అందరూ కూడా ఈ యొక్క అవకాశం వినియోగించుకొని ఇంటి పన్నులు 100% చెల్లించవలసిన మనవి చేస్తున్నామండి. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీల్లో వసూలు చేయబడినటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో పన్నులు కానీ, ట్యాప్ అయినటువంటి పన్నేతరములు కానీ ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలో ఉంటాయండి. బయట ఎక్కడికి వెళ్ళవు, ఇవి ప్రభుత్వానికి కూడా వెళ్ళవు, పంచాయతీలు ఉంటాయి. పంచాయతీ అభివృద్ధికి ఈ నిధులను ఉపయోగిస్తూ ఉంటారు. పంచాయతీ సిబ్బంది, పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానివ్వండి, గుమస్తాలు కానివ్వండి, అందరూ కూడా పంచాయతీ ద్వారా వసూలు చేయబడినటువంటి ఈ పన్నులు, పన్నేతరలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లిస్తూ ఉంటారు. మిగిలిన అమౌంట్ 30% మాత్రం చెల్లిస్తుంటారు. మిగిలిన 70% కూడా మంచినీటి సదుపాయం కానీ, పారిశుద్ధ్యం కానీ,
ఇతరుల సౌకర్యాల నిమిత్తము వీధి లైట్లు కానీ ఇటన్నిటి కూడా ఉపయోగిస్తుంటారు. కాబట్టి గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధి కొరకు మరియు గ్రామ పంచాయతీ వివిధ యొక్క సేవలు వినియోగించడానికి ఈ నిధులు ఉపయోగిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని గ్రామ అభివృద్ధికి మరియు పనులు కూడా మిగిలిన 55% కూడా వసూలయ్యే విధంగా సహకరించవలసిందిగా మనం చేస్తూ కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం.